ఫోన్ షాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కంటిన్యూ అవుతుంది. 5 గంటలుగా సిట్ విచారిస్తోంది. ఇక సిట్ విచారణను వర్చువల్ గా పర్యవేక్షిస్తున్నారు సిపి సజ్జనార్. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కేటీఆర్ మధ్య ఉన్న ట్యాపింగ్ లింక్స్ పై ఆరా తీస్తున్నారు. రాధాకిషన్ రావు ఫీల్డ్ లో వ్యవహరించినట్లు అభియోగాలుండగా ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. రైటిక కేటీఆర్ సిట్ విచారణపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. సుమారుగా 6 గంటలుగా విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. దాంతోపాటుగాను ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును అదేవిధంగా కేటీఆర్ను కలిపి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా చూసినట్టయితే 2023కు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో పార్టీకి అందినటువంటి ఎలక్ట్రల్ సంబంధించినటువంటి బాండ్లకు సంబంధించిన వ్యవహారం కూడా తెరపైకి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు చెక్ పవర్ ఉందా, ఎన్నికలకు సంబంధించిన సమయంలో ఎలక్ట్రల్కి సంబంధించిన బాండ్ల పేరిట ఎన్ని కోట్ల రూపాయలు మీకు అందాయి, దానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే సంధ్య కన్వెన్షన్ సెంటర్కి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి శ్రీధర్ 12 కోట్ల సంబంధించిన వ్యవహారంలో రాధాకిషన్ రావుతో పాటుగాను ప్రణీత్ ఇద్దరు కలిసి కూడా వ్యవహారంలో ప్రణీత్ ఇద్దరు కలిసి కూడా మొత్తం కొంతమంది వ్యాపారులను బెదిరించి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఎలక్ట్రోల్ సంబంధించినటువంటి బాండ్లను మీ పార్టీకి అందజేశారనే వ్యవహారంలో మీ ప్రమేయం ఏంటిది అనే విషయాలపైన కూడా ఆయనను అడిగినట్టుగా సమాచారం అందుతుంది. దాంతోపాటుగాను ఇక మునుగోడుకు సంబంధించి కావచ్చు, దుబ్బాకు సంబంధించినటువంటి బైపోల్కి సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారంలో ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని అంతా మీరు రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ సమాచారాన్ని మీరు వాడుకున్నారా అనే విషయాలపైన కూడా ప్రధానంగా ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటుగానే ఇక మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి వారితో కావచ్చు, అదేవిధంగా ప్రణీత్, అదేవిధంగా ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో మీరు ఫోన్లో కానీ వాట్సాప్ సంబంధించినటువంటి ఏమైనా ఆదేశాలు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఉంది, అదేవిధంగా డిజిటల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరేం చెప్తారు అనే విషయాలను కూడా అడిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగాను ఇక మొత్తం ప్రత్యర్థికి సంబంధించినటువంటి రాజకీయ నేతలకు సంబంధించి ఫోన్లను ట్యాప్ చేసి రాజకీయ ప్రత్యర్థి వాళ్ళను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశ కూడా మీరు వ్యవహరించారా, మొత్తం ఈ ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని అంతా కూడా మీరు ఫోన్ ట్యాపింగ్కు ప్రక్రియలో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆదేశాలు ఏమైనా ఇచ్చారా అనే విషయాలపైన కూడా చాలా వరకు ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా ఇప్పటి వరకు చూసినట్టయితే 5 గంటలకు పైగా కూడా కొనసాగుతున్నటువంటి విచారణలను పూర్తిగా వీడియోగ్రఫీ చేసి ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. దాంతోపాటుగాను వారి దగ్గర ఉన్నటువంటి అంటే సిట్కి సంబంధించినటువంటి ఇప్పటికే వారి దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే క్వశ్చనీర్కి సంబంధించినటువంటి వ్యవహారాలపైన సుదీర్ఘంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు కేటీఆర్కు 160 సిఆర్పిసి ప్రకారం మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి. కాబట్టి గత 2018 నుంచి మొదలుకుంటే 2023 వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి డేటా అనాలిసిస్ కావచ్చు, అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేకరించినటువంటి సమాచారం కావచ్చు, నోడల్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి సమాచారం, దాంతోపాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి బాధితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, నిందితులు కన్ఫెషన్ రిపోర్ట్లో వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారంగా కూడా మీ పేరు తెరపైకి వచ్చింది. కాబట్టి మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో గత ప్రభుత్వంలో మీరు ఒక మంత్రిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కూడా మీకు ఈ సమాచారం అనేది ముందుగా తెలుసా, లేకుంటే ట్యాపింగ్ టీమ్ తోటి ఎప్పుడైనా మీరు మాట్లాడారా అనే విషయాలపైన ప్రధానంగా ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఒకవేళ కాదు అంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లను ముందర పెట్టి కూడా దానికి సంబంధించినటువంటి వివరణ కోరుతున్నారు. మరోవైపున చూసినట్టయితే మొత్తం ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ను అడ్డు పెట్టుకొని ఓ వైపున చూసినట్టయితే గవర్నమెంట్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులను తోటి కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడి రాజకీయ
లబ్ధి పొందేందుకు మాత్రమే మీరు చేశారనే విషయం, అదేవిధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కూడా చూసినట్టయితే ఇది చాలా పెద్ద నేరము. ఎందుకంటే ఉగ్రవాదులు, నక్సలైట్లు, అన్లాఫుల్ లా యాక్టివిటీకి సంబంధించినటువంటి వాటిని నిరోధించడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ మీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక మినిస్టర్గా ఉండి కూడా మొత్తం ఈ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన మీరు ఎప్పుడైనా కంప్లైంట్ రేజ్ చేశారా? లేకుంటే ఈ నిందితులు మీకు ఇచ్చిన సమాచారంతో రాజకీయంగా పరిపాలన సౌలభ్యం కోసం మీరు వాడుకున్నారా అనే వ్యవహారాలను ఇటు సిట్ బృందం తెరపైకి తీసుకొచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఆ దిశగానే కేటీఆర్ నుంచి కూడా పలు ప్రశ్నలకు సమాధానాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది. దాంతోపాటు ఎలక్ట్రోల్స్ బాండ్కు సంబంధించిన వ్యవహారంలో కూడా ఎవరెవరు ఎంత ఇచ్చారు, పార్టీకి సంబంధించినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఏ విధంగా కొనసాగింది, దాంతోపాటుగాను ముఖ్యంగా మీకు చెక్ పవర్ ఉందా లేదా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొత్తం మీరు ఏ వ్యవహారాలు చూశారు అనే విషయాలపైననే ప్రధానంగా ఆయనను ప్రశ్నించి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కొంత స్వీకరించారు. అదేవిధంగా నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్టును ముందర పెట్టారు. డిజిటల్ సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా ప్రొజెక్షన్స్ అన్ని ముందర పెట్టి కూడా వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టగలుగుతున్నారు. కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలను దాటవేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదన్నట్టుగాను పూర్తిగా వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది. మొత్తం మీద పలు రకాల ఎవిడెన్స్లను అన్నింటి పెట్టి కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇంకా దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా మరో 2 గంటల పాటుగా కూడా కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి సిట్కు సంబంధించినటువంటి నేతృత్వం వహిస్తున్నటువంటి సిబి సజ్జనారు, అదేవిధంగా 4 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఆయన బృందం చేత కూడా కేటీఆర్ను, అదేవిధంగా మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావును 1-to-1 ఫేస్ టు ఫేస్ కలిపి కూడా విచారణ కొనసాగిస్తున్నారు.